రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగిన ముజ్రా పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. ముంబై నుంచి వచ్చిన యువతులు ముజ్రాలో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో హాలిడే ఫామ్ హౌస్లో అర్ధనగ్నంగా అమ్మాయిలు అబ్బాయిలు నృత్యాలు చేశారు. యువకులంతా పాత బస్తీకి చెందిన వారుగా గుర్తించారు. డ్రగ్స్తో పాటు పెద్ద మొత్తంలో మద్యాన్ని సీజ్ చేశారు. ఈ దాడిలో 7 అమ్మాయిలతో పాటు 12 మంది యువకులను అరెస్ట్ చేశారు. మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మిగతా వాళ్ళందరూ ఒక వ్యక్తి యొక్క వైఫ్ అంటే ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళ భార్య ఒక ఆమె. వీళ్ళని తీసుకొచ్చి దానిలో ఇంకోటి అందరు కూడా 30-35 ఇయర్స్ పైన వాళ్ళు, 35-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ముగ్గురు. బర్త్డే పార్టీ లుక్మాన్ యొక్క బర్త్డే అనుకున్నారు. బర్త్డే అక్కడ కేక్ కట్ చేసి వెళ్ళిపోవాలనుకున్నారు. అది 9:30 అప్పుడు. అయితే వాళ్ళు 10 o'clock రాకముందే 10 o'clock వీళ్ళు వచ్చేసేసి మొత్తం అన్ని సీజ్ చేసి అందరినీ అక్కడ ఉన్న 2 హుక్కా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది వాస్తవం. హుక్కా 2 అవి ఇంకా ఓపెన్ చేయలేదు. గంజాయి 50 గ్రాములు 70 గ్రాములు అంటున్నారు. అది అసలు వాచ్మెన్ పర్సనల్ గా యూజ్ చేసుకోవడానికో ఏమైనా పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ రూమ్ లో ఏదైనా ఉన్నదాన్ని తీసుకొచ్చి దీనిలో కలిపేసేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఎవరు ఏ నార్కో టెస్ట్ చేసినా ఎవరు కూడా గంజాయి యూజ్ చేసే వాళ్ళు కాదు. ఇంకోటి ఎలాంటి లిక్కర్ కానీ అలాంటివి తాగినా కానీ టెస్ట్ మన పోలీసులు డీసీపీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ యూరిన్ టెస్టులు బ్లడ్ టెస్టులు అన్నీ చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకుంటున్నారు కూడా. ఎలాంటి మద్యం చేసిన తాగడం కానీ ఎలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలు కానీ జరగలేదు. అక్కడ వీడియో కెమెరాలు ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్కి, ప్రతి ఒక్క రావడానికి పోవడానికి ఎప్పుడు ఏ టైం అనేది టైం టు టైం అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. కనుక అవన్నీ పరిశీలించి సరైన విధంగా కేసు నమోదు చేయమని చెప్తున్నాము. తప్పుడు విషయాలని తప్పుగా ముజ్రాలు జరగడం కానీ అసభ్యకరమైన ఏదో ఏమంటారంటే ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొయినాబాద్లో జరిగిన ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో ఇటు రేవు పార్టీలు ముజ్రా పార్టీలు అనేటువంటి సంస్కృతి అయితే మాత్రం చాలా బాగా హైదరాబాద్ లో పెరిగిపోయిందన్నట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎందుకంటే ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మొయినాబాద్ లో ఓ ముజ్రా పార్టీలో అర్ధనగ్ర ప్రదర్శనలు అనేటువంటి కలకలం సృష్టించాయన్నట్లుగానే చెప్పాలి. ముంబై నుంచి కూడా 7 యువతులను తీసుకొచ్చారు. అదేవిధంగా ముంబై నుంచి తీసుకొచ్చినటువంటి 7 యువతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 12 మంది యువకులు వీరంతా కూడా అర్ధనగ్నంగా కూడా డాన్స్ చేస్తూ దొరికిపోయారన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం అంటే ఇక్కడ భారీగా కొంత గంజాయితో పాటు కొంత డ్రగ్స్ వినియోగం జరుగుతుంది, ముజ్రా పార్టీ జరుగుతుంది. దాంతో పాటు భారీగా కూడా మద్యంతో పాటు కొంత అర్ధనగ్ర ప్రదర్శనలు చేస్తున్నారు. స్త్రీలు పురుషులు కలిసి అర్ధనగ్ర ప్రదర్శనలు చేస్తున్నారు, ఆ విధంగా నృత్యాలు చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో పోలీసులు అయితే హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు. డీసీపీ స్థాయి అధికారి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా పరిశీలించారు. కొంత గంజాయి అయితే దొరికినటువంటి పరిస్థితి, అంటే 70 గ్రాముల వరకు కూడా గంజాయి దొరికినట్లుగా కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వీరంతా కూడా పాత బస్తీకి చెందినటువంటి వ్యక్తులుగా ఒక పుట్టినరోజు పార్టీకి సంబంధించి అక్కడికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ప్రధానంగా చూస్తే మాత్రం వాళ్ళంతా ఎవరినైతే నిందితులుగా ఒక 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో వారంతా కూడా తమకు ఎటువంటి సంబంధం లేదు, పుట్టినరోజు వేడుకలకు వచ్చాం కానీ ఏ విధమైనటువంటి మద్యాన్ని కానీ ఏ విధమైనటువంటి డ్రగ్స్ కానీ వినియోగించలేదు, తాము ఏ విధమైనటువంటి టెస్ట్ కైనా సిద్ధమని చెప్పి వారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొయినాబాద్ లో ఈ ముజ్రా పార్టీ అర్ధనగర ప్రదేశం అనేటువంటిది అక్కడ కొంచెం స్థానికంగా కలకలం రేపాయన్నట్లుగానే చెప్పాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజ.